టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. సార్, అనారోగ్య సమస్యలు ఇలాంటివి మాట్లాడుకుంటే తినే తిండి వల్ల మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. భూమి కాలుష్యం అయిపోయింది. ఈ భూమిని సారవంతం చేయాలంటే అసలు ఎలా చేస్తాము? అది అయ్యే పనేనా? సో ఈ కాలుష్యవంతమైన భూమిలో పండిన ఆహారాలు తినుకుంటూ మనం ఆరోగ్యంగా బ్రతకాలంటే మనం ఏం చేయాలి? వాటర్ కూడా పొల్యూట్ అయిపోయింది, గాలి కూడా పొల్యూట్ అయిపోయింది కదా. సో రకరకాల వైరస్లు వస్తున్నాయి. మీలాంటి అధినేతలు అయితే టీకాలు ఇలాంటివి తయారు చేస్తున్నారు, మందులు తయారు చేస్తూ ఉన్నారు. సో బ్రతికించడానికి, లైఫ్ని ఎక్స్టెండ్ చేయడానికి. అలా చిటికి వేస్తే వేసే పిల్ కాదమ్మా, మాత్ర కాదు అది. ఒక ఒక టీకా ఇచ్చేసి అడుక్కునేది పద్ధతి కాదు ఇది. కొన్ని తరాలు మారాలి. ఇప్పుడు భూమిని కెమికల్స్ వేసి మనం పంటలు పండించుకుంటాం. అంటే సహజమైనటువంటి ఎరువులు వేయటం లేదు. ఎందుకు వేయలేకపోతున్నాం? పశుగణం పోయింది. ఎవరు ఇంట్లో ఒక ఆవును పెట్టుకునే పరిస్థితి లేదు కదా. అర్బనైజేషన్ వచ్చింది. ఇంట్లో ఆవులు గోవులు లేకపోయినప్పుడు దాని తాలూకు ఎరువు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. చెట్ల నుంచి రాలిపోయినటువంటి కృత్రిమైనటువంటి తయారు చేసిన చెట్లు వేసుకుంటున్నాం. ఆకు రాలడం అనేది లేదు, ఆకు ఎరువు లేదు, గో ఎరువు లేదు. కెమికల్స్ తీసుకొచ్చి వాడతాము. కెమికల్స్ వాడి 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 నేలంతా కెమికల్ పొల్యూషన్ వచ్చేసింది. మనకంతా ఇవాళ మార్కెట్లో అదొక మార్కెట్ టెక్నిక్. మేము ఆర్గానిక్స్ అమ్ముతున్నాం రండి అని. మోసం, పరమ మోసం. ఒక ఆర్గానిక్ కాయ పండాలంటే కనీసం 10-12 ఏళ్ళు ఆ భూమిని ఏ ఎరువు వేయకుండా నష్టానికి ఓర్చి ఫలితం లేకుండా ఎదురు చూడాలి. చేశారా? 10 ఎకరాలు అడుగుని రేపటి నుంచి ఆర్గానిక్ అనేస్తాడు. అట రాదు. భూమిలో ఆల్రెడీ కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్ అన్ని, ఆ టాక్సిన్స్ మనం తగ్గించుకోవడానికి మనం ఏదో కొన్ని ఆయుర్వేద ఆశ్రమాలకు వెళ్తాం. వాళ్ళు ఏమంటారు? మీ బాడీలో టాక్సిన్స్ తీయాలంటే 14 రోజులు పడుతుంది అంటారు. ఇంత చిన్న శరీరానికి 14 రోజులు టాక్సిన్స్, అది కూడా పూర్తిగా కాదు. మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి చేయించుకుంటే 3 ఏళ్లలో మీ క్షాళన అయిపోద్ది అంటారు. ఈ భూమాత ఎంత పెద్దది! ఈ భూమాతలో ఉన్నటువంటి ఆ టాక్సిన్స్ తీయాలంటే కనీసం 10-12 పంటలు మామూలు ఏ ఎరువు వేయకుండా తయారు చేయాలి. రావు, సరిగా రాదు. అది పుంజుకోవాలి, నైట్రోజన్ కావాలి, దానికి ఆక్సిజన్ కావాలి. అవన్నీ అది రిప్లేస్ చేసుకోవడానికి మనం అన్ని ఎరువులు వేయగలిగితే, ఏ ఎరువులు? సేంద్రియ ఎరువులు. నేను ఇవాళ ఆర్గానిక్ స్టోర్ ఓపెన్ చేశానంటే రేపటి నుంచి అమ్మాలి వంకాయ బెండకాయ. అది ఆర్గానిక్ అని నమ్మించాలి. మీరు అమాయకులే కొనుక్కోవాలి. మీరు తినేది మామూలే, ఎప్పుడు తినేది మామూలుగా. కొనే దగ్గర కిలో 40 రూపాయలు అయితే ఇప్పుడు 70 రూపాయలు పెట్టి కొంటారు. మోసం. ఇది కూడా వ్యాపారం. ఆర్గానిక్ వస్తువులు తయారు కావడానికి, ఆర్గానిక్ పంటలు రావడానికి, భూమి ఈ కెమికల్స్ వదిలించుకోవడానికి పెద్ద కృషి దేశమంతా కలిసి చేస్తే, ప్రత్యామ్నాయాలను పెట్టుకొని, అంటే ఏమిటి? బెండకాయలు వంకాయలు లేకుండా బతకలేం కదా. అట్లా కాకుండా వేరే ఆహారంతో మనం రెప్లేస్ చేసుకొని ఒక పెద్ద ప్రయత్నం కానీ ప్రభుత్వ పరంగా చేస్తే ఒక 25 సంవత్సరాలకి ఆర్గానిక్ కావచ్చు. మరి 25 సంవత్సరాల దాకా కృషి చేసేదానికి ఎవరన్నా ముందుకు వస్తారా? జలం కాలుష్యం అవుతుందంటే కారణం ఏంటంటే మనకు అర్బనైజేషన్ వచ్చేసింది. అంటే పల్లెటూళ్ళల్లో ఒకప్పుడు 100 మంది ఉండి సిటీస్లో ఒక 70 మంది ఉండేవాడు. ఇప్పుడు ఆ 100 మంది కూడా ఇక్కడికి వచ్చేసారు. ఈ 70 కాస్త 150 అయింది. అక్కడేమో తగ్గిపోతున్నారు. సమతుల్యత పోయింది. ఇంతమందికి వాటర్ అందించాలంటే కష్టం. ఆ ఉన్న వాటర్ని అందరికీ పంచాలి. వేసిన పైప్ లైన్స్ ఎప్పుడో వేసినాయి. ఇప్పుడు ఒకసారిగా ఆపి రిపేర్ చేయాలంటే కొన్ని 100 ఏళ్ళకి అందం. రిపేర్ చేసే అవకాశం కూడా లేదు. వాటర్ బోర్డుకి ఇవాళ ప్రతి 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఆ పైప్ లైన్స్ మార్చాలంటే తగిన ఆర్థిక వనరులు లేవు, సౌలభ్యం లేదు. ఒకసారి ఒక ఏరియాకి నీళ్లు కట్టేయడం జరిగితే కొన్ని వేల ఇళ్ళు వాటర్ లేకుండా పోతాయి. రిపేర్ కూడా చేసుకోవడానికి లేనంత అర్బనైజేషన్ వచ్చేసింది. ఇది ఒక అడవిలా పెరిగిపోయింది. దీన్ని ఎవరు ఏమీ చేయలేరు. వాయు కాలుష్యం, అన్ని ఇండస్ట్రీలు ఇక్కడికే రావాలి. నేను హైదరాబాద్లో ఉండే ఇండస్ట్రీ చేసుకోవాలి, మా ఊరికి వెళ్ళి చేయను. ఎందుకు చేయను? అక్కడ డెవలప్మెంట్ లేదు. నాకు పనిచేసే సైంటిస్టులు మా పల్లెటూరుకు వచ్చి పనిచేయమంటే చేస్తారా? నా బిడ్డకి కాన్వెంట్ లేదు సార్, ఇక్కడ సాయంకాలం ఎంటర్టైన్మెంట్కి ఒక రెస్టారెంట్ లేదు సార్, ఒక క్లబ్ లేదు సార్, ఒక పబ్ లేదు సార్ అంటాడు. విలేజెస్లో కూడా ఒక రకమైన డెవలప్మెంట్ ఉండి, అక్కడ మంచి స్కూల్స్ ఉండి, మంచి ఆసుపత్రులు ఉండి, అక్కడ ఒక రకమైనటువంటి వాతావరణం కానీ ఏర్పరచగలిగితే, ఒక పార్కు, ఒక క్లబ్ ఏదైనా, అక్కడ ఇండస్ట్రీ పెడితే అక్కడికి వస్తారు. ఇండస్ట్రీ పెట్టడానికి సిటీకే రావడానికి కారణం ఏంటంటే నా టెక్నీషియన్స్ కానీ, నా సైంటిస్టులు కానీ సరైనటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు రిమోట్ ప్లేసెస్కి రారు, సిటీలోనే ఉండాలనుకుంటారు. ఐటీ ఇండస్ట్రీ మా ఊళ్ళో పెట్టచ్చు, వస్తారా వాళ్ళకి? వాళ్ళకి వచ్చే జీతాన్ని 3 లక్షలు 4 లక్షలు జీతం తీసుకుంటారు. దానికి తగ్గ స్కూల్ కావాలని వాడి బిడ్డకి
దాని దగ్గర రోడ్డు కావాలి కదా వాడికి తిరిగే కారుకి, అవును. అయినా లేవు కదా, అందుకనే ఉమ్, రాదు అది. ఉమ్, తప్పనిసరిగా ఈ సిటీ అంతా ఇంకా 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 పాపం రేటు పెరుగుతూ ఉంటుంది. ఉమ్, ఎప్పుడైతే ఇది పెరుగుతూ ఉంటుందో అక్కడ జరిగే అవలక్షణాన్ని సరి చేసుకునే అవకాశం కూడా కోల్పోతూ ఉంటాం. అవును. మనమేమి చేయలేం, ఉమ్, దాని రిపేరబుల్ కాదు అది. అది నిస్సహాయంగా నిర్హేతుకంగా అలా చూస్తూ ఉమ్, అబ్బా ఈ పాపం పెరిగిపోతుంది, ఇది ఇంతే కాబోలు, ఉమ్, ఇది ఇంతే కాబోలు అని అనుకుంటూ. ఉండేవాడిని నేను. అక్కడ ఒక బురుక్ కాలం ఉంది, ఉమ్, దాన్ని కంట్రోల్ చేయడానికి 20 ఏళ్ళుగా ప్రయత్నం చేశాను, కాలే. ఉమ్, ఎందుకు కాలేదంటే అక్కడ చేయలేమండి, అక్కడ స్కూల్స్ ఉన్నాయండి, అవి ఉన్నాయండి, ఇవి ఉన్నాయండి, ఉమ్, రిపేర్ కోసం మొదలు పెడితే వాళ్ళతో గొడవ పెడుతున్నారండి. ఉమ్, ఇప్పుడు ఇలా పని కాదండి అది. ఉమ్, అంటే మనమే మన పనులకి అడ్డంగా తయారై ఉమ్, ఆడ చేరిపోయాం. సో ఆ వెసులుబాటు లేకుండా చేసుకున్నాం. ఉమ్, తామర తంపరగా అర్బనైజేషన్ వచ్చేసింది. ఉమ్, అక్కడ పోయి ఏ రిపేర్లు టేకప్ చేయలేం. ఉమ్, ఇదంతా సమతుల్యత ఆహారంలో ఎట్లయితే పోయిందో హ్యాబిటేషన్లో కూడా ఉమ్, మనుషులు ఒకప్పుడు నదీ తీరాల్లో నివసించేవాడు. నాగరికత అక్కడ ప్రబలింది విభజన ద్వారా, మీకు తెలుసు కదా, ఉమ్, సింధు నాగరికత. ఇప్పుడు పరిస్థితి మారి ఎక్కడ సౌలభ్యాలు ఉన్నాయో, ఎక్కడ పబ్బులు ఉన్నాయో, ఎక్కడ స్టూడియోలు ఉన్నాయో, ఉమ్, ఎక్కడ పెద్ద పెద్ద 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ ఉన్నాయో అక్కడికి మూవ్ అయిపోయారు. ఇండస్ట్రీ అంతా అక్కడికి వచ్చేసింది. ఉమ్, ఈ సమతుల్యత పోయినప్పుడు ఇలాంటి అనర్థాలు జరుగుతాయి, తప్పదు. yes. దానికి సొల్యూషన్ ఉమ్, ఓవర్ నైట్ రాదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ 25 years 30 years ప్లాన్ చేసి ఉమ్, శాటిలైట్ టౌన్స్ కట్టి ఉమ్, అక్కడ బాగా డెవలప్ చేసి, మీరు హైదరాబాద్కి ఒక 50 కిలోమీటర్ దూరంగా వెళ్ళండి, ఉమ్, భాగ్యనగరానికి అనుబంధంగా ఇంకో సౌభాగ్యనగరం అని పెట్టాం. ఉమ్, అక్కడ మీకు లేని వస్తువు లేదు, అన్నీ ఉన్నాయి. ఉమ్, అక్కడ స్కూల్స్ ఉన్నాయి, గొప్ప హాస్పిటల్స్ ఉన్నాయి, ఉమ్, గొప్ప పరిశ్రమలు కూడా పెట్టుకోవడానికి రాయితీలు ఇస్తాం Hmm. అని అంటే అటు మూవ్ అయితే ఉమ్, ఆ రకంగా కొత్తగా ఏర్పడే శాటిలైట్స్ అంతా ఉమ్, కాలుష్యరహితంగా జీవించే అవకాశం ఉంది. Yes. దానికి ప్రభుత్వం చాలా ఖర్చు పెట్టాలి. ఉమ్, ఖర్చు పెట్టాలంటే మన ట్యాక్స్ మనీ అంతా దానికి ఉమ్, రెడీగా ఉండాలి. ఉమ్, మన ట్యాక్స్ మనీ అంతా విజితాలకు పోతుంది కదా, సంక్షేమానికి పోయినప్పుడు అభివృద్ధికి ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్, అభివృద్ధి కావాలంటే తప్పనిసరిగా ఈ అర్బనైజేషన్ని చెరిపియాలి, శాటిలైట్ టౌన్స్ రావాలి. శాటిలైట్ టౌన్స్ నుంచి దూరంగా వెళ్ళగలిగితే మనుషులు ఈ సాంద్రత తగ్గాలి. ఉమ్, ఇంత పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఎందుకు వచ్చింది? అన్ని కార్లు హైటెక్ సిటీ మీదగానే పోవాలి. అవును. ఒక రాత్రికి 3000 కార్లు 4000 కార్లు వెళ్తుంటాయి ఒకే రోడ్డు మీద. ఉమ్, అక్కడ ఎంత అన్బర్న్డ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందమ్మా, yes. కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది. అది కాలుష్యం కదా? ఉమ్, అసలు అన్ని ఎందుకు కట్టి వెళ్తున్నాయి? అంతమంది జనాభా ఇక్కడ పనిచేస్తున్నారు ఐటీ ఇండస్ట్రీలో. ఉమ్, ఆ ఐటీ ఇండస్ట్రీ స్ప్రెడ్ చేసాం అనుకోండి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి, ఉమ్, ఇంత ఉండదు కదా ఇక్కడ. అక్కడికి వెళ్ళాలంటే అక్కడ సౌలభ్యంగా అభివృద్ధి చేసి ఉండాలి. ఆ ప్రాంతాలు అభివృద్ధి చేసే మార్గం ఉమ్, ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకోకపోతే అందరూ హైదరాబాద్లోనే ఉండాలనుకుంటారు. అందరూ హైదరాబాద్లో ఉంటే అన్ని కార్లు ఇక్కడే తిరుగుతుంటాయి, ఉమ్. అంత పొల్యూషన్ ఇక్కడే ఉంటుంది. కరోనా టైంలో కొంచెం రెస్ట్ తీసుకుంది సార్ ఈ ప్రకృతి. సో దానివల్లే కొంచెం కొంచెం మార్పులు జరిగినాయి. కానీ ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సిస్టమ్ కానీ ఇదైతే అవ్వలేదు. చేసే అవకాశం లేదంటారు. ఉమ్, ఇవాళ తవ్వి వాళ్ళు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసే అవకాశం ఉందా? ఉమ్, ఎందుకు లేదు అంటే అక్కడ జీవిస్తున్నారు ఆల్రెడీ. ఉమ్, ఆ ఇల్లు పగలగొట్టలేరు, ఆ రోడ్లు పగలగొట్టలేరు. రోడ్డు తీసేస్తే మరి పోయేది ఎట్లా? ఉమ్, ఉదయం లేచి జరగాలి కదా జీవితం. ఉమ్, ఇది మనకు మనం రిపేర్ చేసుకోలేనటువంటి స్థితికి దిగిపోయాం. ఉమ్, ఇప్పుడు నా కాలి షూ నేను కట్టుకుని ఉమ్, వీలు లేకుండా పొట్ట వెచ్చుకున్నా, ఉమ్. దాన్ని ఎట కట్టుకుంటాను? కట్టుకోలేను. మీరు అన్నట్లుగా మనిషి జీవన శైలి మారిపోయింది, పరిగెత్తుతూ ఉన్నాడు. సో వాకింగ్ చేయాలని మర్చిపోయాడు, జిమ్కి వెళ్తున్నాడు. మంచి ఆహారం తినాలని మర్చిపోయారు, ప్రోటీన్ తింటున్నారు. సో జిమ్లోనే కుప్పకూలి చనిపోతూ ఉన్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. అవును, అవి కృత్రిమైనవి. సహజమైనటువంటి శారీరక శ్రమ అవసరం, కానీ ఒక గంటలో ఇంటెన్సివ్ జిమ్ చేసేస్తే నాకు శరీరం బాగోద్దు అనుకోవడం చాలా భ్రమ. ఉమ్, జిమ్ మనది కాదు, ఉమ్, విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి జాడ్యం. ఉమ్, సహజంగానే మనిషి అనేక పనులు ఒకప్పుడు చేసుకునే అవకాశం ఉండింది. ఉమ్, వాళ్ళ అవకాశాన్ని టెక్నాలజీతో పక్కకు నెట్టేసాం. ఉమ్, సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తాయి, ఒకప్పుడు బావిలో నీళ్లు చేదేవాళ్ళం. అవును. ఎక్సైజే కదా. ఏదైనా ఇంట్లో వస్తువులు తయారు చేసుకోవడానికి ఒక పిండి కావాలి, మనకు మిక్సీ వచ్చేసింది. ఉమ్, ఆ రోజుల్లో తిరగలు పెట్టి ఆడవాళ్ళు చేసేవాళ్ళు. ఉమ్, కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం. ఉమ్, టేబుల్ వచ్చింది, కింద కూర్చోవడం లేయడం అని వచ్చిన తర్వాత ఉమ్, ఆ రోజుల్లో స్త్రీలు చాలా నేవళంగానే హాయిగానే ఉన్నారు. వంగే పని లేదు కాబట్టి అందరూ బొద్దలు పెంచుకొని ఉమ్, ఆడవాళ్ళు డీ షేప్ అయిపోయారు, ఉమ్, మగవాళ్ళు జిమ్కి వెళ్ళేది అవస్థ పడుతున్నారు. ఉమ్, ఇవన్నీ సహజంగా చేసే పనులు చేయటం లేదు మనం. yes. టెలిఫోను ఒకప్పుడు మన ఇంట్లో ఒక ఫోన్ ఉండేది. ఉమ్, ఫోన్ మోగితే పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకునేవాడు, మాట్లాడి పెట్టి మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ ఫోన్ వస్తే మళ్ళీ పోయేవాడు. ఇప్పుడు జోబులోనే ఫోను, ఉమ్, ఎక్కడ పోవాల్సిన పని లేదు. ఎక్కడ కూర్చున్నావో పడుకొని నిద్రపోతా కూడా ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఉమ్, కూర్చుంటే ఒక కుర్చీ ఉండేది, ఏమైనా అవసరం ఉంటే ఎక్కడికి పోయి మళ్ళీ వచ్చేవాళ్ళం. ఇప్పుడు దానికి వీల్స్ ఉన్నాయి. ఉమ్, ఆ రూమ్లోనే ఈ పక్క నుంచి ఆ పక్క, ఆ పక్క నుంచి ఈ పక్క తిరుగుతున్నాను.
మెట్లెక్కేవాడిని, ఉమ్, లిఫ్ట్ ఉంది, ఉమ్, కూరగాయలకి పోవడానికి నడిచిపోయేవాడు ఒకప్పుడు సరదాగా, ఉమ్, కారు వేసుకొని పోతాం. ఇన్ని రకాల మనం శరీరానికి శ్రమ మరిపింపజేసి ఉమ్, ఇంటెన్స్గా 1 అవర్ నేను జిమ్లో చేశానంటే ఉమ్. శరీర ధర్మం ఒప్పుకోదు కదా. అది చూస్తుంది ఏదో ఒక రోజు పక్కన వెళ్ళిపోతుంది. అవును. అలాంటి చావులు ఇప్పుడు చూస్తున్నాం. అవును. చాలా మంది జిమ్లో ఉమ్. చచ్చిపోవడం కారణం ఏంటంటే హై ప్రోటీన్ ఫుడ్ ఉమ్, అండ్ మితిమీరిన ఎక్సర్సైజ్. వాళ్ళు ఏమిటి ఆరోగ్యం కోసం చేయట్లేదమ్మా, ఉమ్. వాళ్ళు బాడీ షేప్ కోసం చేస్తున్నారు. Six 5 pack. మడతలు, 6 ప్యాక్, ఉమ్, 7 ప్యాక్. ఉమ్, అంటే సినిమా మనల్ని తప్పుదారి పట్టించి, మన హీరోలు ఉమ్, గడ్డాలు పెంచుతాం, మనం గడ్డాలు పెంచుతాం. ఉమ్, వాళ్ళు 6 ప్యాక్ పెట్టుకుని మనం 7 ప్యాక్ పెడతాం. ఇది ఈ రకమైనటువంటి బ్లైండ్ ఫాలోయింగ్ వచ్చి ఉమ్, మిస్డైరెక్షన్, జాతిని ఉమ్, వాళ్ళ దిశ మార్చేశారు. ఉమ్, పొరపాటు. వాళ్ళని కాదు మనం ఫాలో కావాల్సింది. ఉమ్. మనకున్నటువంటి సాంప్రదాయాన్ని, మనకున్న ధర్మాన్ని చెప్పే ఇతిహాసాలని, పురాణాలను చదువుకునే అవకాశం కల్పించాలి. కానీ ఉమ్. ఇలాంటి సినిమాలు చూసి ఆ రకమైన పద్ధతికి వెళ్ళిపోతే ఇట్లాగే తయారవుతుంది జాతి. సినిమా వాళ్ళు కూడా కమర్షియల్ యాంగిల్లో ఆలోచించి సినిమాలు తీస్తున్నారు, కానీ ఒక మంచి మెసేజ్ ఇస్తే ఆ సినిమా ఎవరు చూస్తారనే ఆలోచన వాళ్ళకు కూడా అది నాటిపోయింది. వ్యాపారం. వాళ్ళకి ఉమ్. ఏది వాళ్ళు పెట్టిన రూపాయిన్నర వచ్చే అవకాశం చూసుకుంటారు. ఉమ్, వాళ్ళు ధర్మం పాటించలేదు, మనం బాధపడక్కలే. ఉమ్. అదొక వ్యాపారంలో పడ్డారు, వాళ్ళు తప్పదు. ఉమ్, కానీ దాంట్లో కూడా కొంచెం చెప్పగలిగే అవకాశం ఉన్నప్పుడు చెప్పగలిగితే ఉమ్, ధన్యుడు. ఉమ్, అలాంటి విశ్వనాథ్ లాంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు, అందరూ ఉండరు కదా. బాపు, విశ్వనాథ్ ఇట్లాంటి వాళ్ళు ఉమ్, దే ఆర్ కమిటెడ్ ఫర్ సొసైటీ. వాళ్ళు వ్యాపారం చేసినా ఒక రకమైన పద్ధతిలో ధర్మాన్ని బోధిస్తూనో, ఒక మంచిని చెప్తూనో, మెసేజ్ ఇస్తూ వెళ్ళారు. ఉమ్, అది నాకు అక్కర్లేదు 4 ఫైట్లు 6 డ్యాన్సులు పెట్టేసి సినిమా అంటే మనం ఏం చెప్పలేం. అదొక వ్యాపారం. వాళ్ళు అట్లా చేస్తేనే మా సినిమా చూస్తున్నారని అంటారు. ఉమ్, మేబీ దే ఆర్ రైట్. అలాంటి కుసంస్కారంలో ఉన్నటువంటి ప్రేక్షకుల్ని తయారు చేసుకుంది ఎవరు? మన సొసైటీయే. yes. కేవలం చదువుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నారు, చెప్తారు ఉమ్, మన భారతదేశం ప్రగతి అని. ఉమ్, ఏమిటి ఆ ప్రగతి అంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చాలా పెరిగినాయి. ఉమ్. ఎందుకు పెరిగినాయి అంటే మనంతా అమెరికాకి వెళ్ళిపోయారు చాలా మంది. అవును. అందరూ డాలర్స్ పంపిస్తారు, ఉమ్, రిజర్వ్ బ్యాంక్లో పెరిగింది. ఉమ్, ఇది దేశ ప్రగతి అనుకుంటున్నారు. ఉమ్. దేశ ప్రగతి కాదు ఇది, కేవలం కరెన్సీలు పెరిగినాయి. ఉమ్, కరెన్సీ పెరిగితే దేశ ప్రగతి అనుకుంటే ఎట్లా? yes. ఒక జాతి ఔన్నత్యాన్ని బట్టి ఆ దేశ గొప్పతనం ఉంటుంది. ఉమ్, ఈ జాతి ఔన్నత్యం పడిపోతుంది రోజు రోజుకి, కరెన్సీ పెరుగుతుంది. ఉమ్. మన కరెన్సీ పెరగాల, ఒక మనిషిగా పెరగాలని ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా సార్. మేధావులు అందరూ వెళ్ళిపోతున్నారు, చదువుకోవడానికి వెళ్ళిపోతున్నారు. మేధావులు అంటే నేను వాళ్ళు మేధావులు అన్నారు. వాళ్ళు ఉమ్. కేవలం డబ్బు కోసం కూడా వెళ్ళిపోయారు. అంతకనే ఉంది. ఉమ్, అదేం కాదు, మేధావులేం కాదు ఉమ్, వాళ్ళు. నా ఉద్దేశంలో చాలా మంది నేను చూస్తుంటా, నా స్నేహితులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కనీసం కామన్ సెన్స్ లేకుండా ఆ దేశంకి వెళ్ళిపోయారు. అంటే అక్కడ అన్ని జరిగిపోతాయి ఆటోమేటిక్గా. ఉమ్, ఇక్కడ జరగవట్ల. అక్కడ ఒక ఫోన్ కాల్ మీదనే మీరు అన్ని ట్యాక్సులు కట్టొచ్చు, అన్ని చేయొచ్చు, అన్ని పనులు చేసేయచ్చు. ఉమ్, వాళ్ళకి ఆ సహజమైనటువంటి సామర్థ్యం పడిపోయింది. ఉమ్, వాడు ఇక్కడికి వస్తే చేప నీళ్ళలోంచి బయటేస్తే అట్లా గిలగల కొట్టుకుంటారు, అట్లా కొట్టుకుని ఇక్కడ కనీసం గుమాస్తా కూడా పనికిరారు వాళ్ళు. ఉమ్. అంత తగ్గిపోయింది వాళ్ళ మేధస్సు. కంప్యూటర్ మీద 4 Dependency. స్టేట్మెంట్ రాయడం మేధస్సు కాదమ్మా, ఉమ్, ఆలోచన విధానం, సమగ్రంగా జీవించటం, ఉమ్, తనతో పాటు తన చుట్టూ సమాజాన్ని గుర్తించటం, ఉమ్. తనకన్నా పెద్దవాళ్ళని గౌరవించటం, మన ఆచారాన్ని పాటించడం, అది మేధస్సు. కంప్యూటర్ మీద 4 స్టేట్మెంట్ రాస్తే అది మేధస్సు కాదు. అతను మేధావి, బాగా సంపాదించుకోగలడు, బాగా తినగలడు. ఉమ్.